నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. గత ప్రభుత్వంలో విలేకరులకు స్వేచ్ఛ లేదు, విలేకరుల సమస్యలు కష్టాలు తీర్చలేదు. ఇందిరమ్మ రాజ్యంలో విలేకరులకు ఇళ్ల స్థలాలు, విలేకరుల సమస్యలు తీరుస్తాం. గత ప్రభుత్వంలో మీడియా ఏదైనా వ్యతిరేకంగా రాస్తే కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. మీడియా మిత్రులు నిర్భయంగా ధైర్యంగా రాతలు రాయాలని కోరుతున్నాను. పాల్గొంటారు. శిలాఫలక ఆవిష్కరణ, నూతన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ ఫలక ఆవిష్కరణ. దయచేసి ఎమ్మెల్యే గారు, డిపిఆర్ఓ గారు, ప్రముఖులందరూ పాల్గొంటారు. దయచేసి ఇబ్బంది లేకుండా చూడండి. కార్యక్రమం సజావుగా సాగుతుంది. పోటీలేం పడవద్దు. కార్యక్రమం ఆవిష్కరణ జరిగింది, మంచిగా ఆవిష్కరించారు. తర్వాత కమిటీ హాల్ ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారు. అయితే ఎమ్మెల్యే గారిని కమిటీ హాల్ ప్రారంభించాల్సిందిగా కోరుతాం. మిత్రులు, ప్రజలకు కార్యక్రమం జరిగేందుకు సహకరించండి. అంతా మనమే, ఇబ్బంది లేకుండా చూడండి ప్లీజ్. కమిటీ హాల్ ని ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు గారు ప్రారంభిస్తున్నారు. పక్కనే మంత్రి గారు ఉన్నారు. తర్వాత మీడియా పాయింట్ ని డిపిఆర్ఓ గారు, అధికారి గారు ప్రారంభిస్తారు. ప్లీజ్ దయచేసి సహకరించండి. నెట్టుకోవడాలు కొద్దివద్దు. దయచేసి ప్రజల సభ్యులు ఉండాలి. మిగతా వాళ్ళు ఇబ్బంది కలగద్దు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ హార్మోన్ వేదిక ముందుకు రండి. ఈరోజు పాల్వంచ ప్రెస్ క్లబ్ ప్రారంభించడానికి వచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పొంగులేటి శ్రీనన్న గారికి సుస్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు సాంబశివరావు గారికి, అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ప్రధాన రోడ్డులో ఇంత భారీ ఎత్తున ప్రెస్ క్లబ్ కట్టుకొని వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రెస్ అకాడమీ, అలాగే ప్రెస్ క్లబ్ సోదరులందరూ కూడా నూతన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని రాజకీయాల పక్షాల వారికి కూడా అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కొండలరావు గారిని కోరటం జరుగుతాం. మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానేత, రాష్ట్ర మంత్రివర్యులు, ఈనాటి ముఖ్య అతిథి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, ప్రీతం నాయకులు కూనంనేని సాంబశివరావు గారు, మరి ఈనాడు పాల్వంచ పారిశ్రామిక కేంద్రంలో ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరించి నిర్మించినటువంటి స్థలమిచ్చిన కేటీపీఎస్ యాజమాన్యం సురేష్ రెడ్డి గారు ఇప్పుడే వారు చెప్పారు, నాకు పెద్ద ఇల్లు లేకపోయినా మంచి ప్రెస్ క్లబ్ ని సమాజానికి ఉపయోగపడే విధంగా పాత్రికేయులు పనిచేస్తారు కాబట్టి పాత్రికేయ సమాజానికి అందించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సమాజం ముందుకు సాగడానికి, పురోగమనమైనటువంటి ఆధునిక సమాజ నిర్మాణానికి పాత్రికేయులు, పత్రికలు ప్రధానం. అందుకే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత ముందుకు సాగడంలో కీలక పాత్ర వహిస్తున్న పత్రికలు, పాత్రికేయుల పట్ల మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ, ఈ ప్రెస్ క్లబ్
నిర్మాణంలో సహకరించిన వారందరికీ మరి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. సభాధ్యక్షులు ప్రెస్ అకాడమీ ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండలరావు గారు, అదే రకంగా కమిటీ సెక్రటరీ గారు, వారి కమిటీ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారు, పాషా భయ్య, సీనన్న, జానకి రెడ్డి గారు, ఇంకా చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. వేదిక ముందు కూడా పుర ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పాలవంచలో ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కొననేని సాంబశివరావు గారు కూడా ఓపెనింగ్ అయిన తర్వాత హైదరాబాద్ లో సింగరేణికి సంబంధించిన ఒక ఫంక్షన్ గురించి వారు వెళ్లారు. వారికి కూడా అభినందనలు. ఎందుకంటే వారు ప్రస్తుతమే వారి ప్రస్థానం మొదలైంది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మరొక్కసారి ఈ ప్రెస్ క్లబ్ సభ్యులకి, కమిటీ వారికి, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ప్రత్యేకంగా గమనించినట్టయితే ఆనాడు సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరుల పాత్ర చాలా పెద్దది. కానీ సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరులకి ఎప్పుడూ మీడియా పాయింట్కి వచ్చినప్పుడు, మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రెస్ సోదరుల యొక్క సాధక బాధకాల గురించి ఆనాటి ప్రభుత్వం మాట్లాడేది. కానీ వారి యొక్క కష్టాలను కానీ వారి సమస్యలను కానీ ఆనాటి ప్రభుత్వం తీర్చలే. ఇంతకుముందు సోదరులు అడిగినట్టు ఇళ్ల స్థలాల విషయం కానీ ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి, వాళ్ళే తీర్చలే. తప్పకుండా ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యథార్థంగా రేపు ఎల్లుండి 28వ తారీఖు నాడు జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలు ప్రైమ్ ఏరియాలో 1050 మంది మీడియా సోదరులు ఎవరైతే ఆ కమిటీలో ఉన్న సభ్యులున్నారో, ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ స్థలాన్ని ఆనాడు ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల చేత న్యాయస్థానంలో అది ఆగిపోతే గత ప్రభుత్వంలోనే న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ వచ్చినా ఆ సొసైటీకి ఆ ల్యాండ్ని ఆనాడు ఇవ్వలేదు. ఈనాడు పెద్దల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈ శాఖ మంత్రిగా నేను వచ్చిన తర్వాత ఆ 72 ఎకరాల భూమిని యథార్థంగా ఎల్లుండి 28వ తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లో ఇద్దాం అనుకున్నాం. కానీ ఇంకో 2-3 రోజులలో లేట్ అయ్యేటట్టుంది. వేరే పని ఉండటం వల్ల ఆ ప్రోగ్రామ్ ఇంకొక 2-3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. తప్పకుండా వారు ఏవైతే సమస్యలు అడిగారో ఆ సమస్యలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకు తెలియజేస్తున్నా. అంతేకాదు, ఆనాడు ప్రభుత్వంలో మీడియా సోదరులకి స్వేచ్ఛ ఉండేది కాదు. ఏ మీడియా సోదరులైనా ఏదైనా రాస్తే వ్యతిరేకంగా వారిని అనేక రకమైన కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వం అలా కాదు. అది మీ మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారి మీద, నా మీద కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ నిజాలు లేకపోయినా కొన్ని రంగులు పింక్ కలర్ కి సంబంధం ఉన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో, ఆ ట్యూబులు యూట్యూబులు అని చెప్పుకునే ఉన్నాయో, ఆ చేసే విమర్శలు నిజాలు కాకపోయినా ఈ ప్రభుత్వాన్ని ఏదో బుర్రద దల్లాలని అతి ఉత్సాహంతో ఏవైతే ఇస్తున్నారో వాటిలో నిజమెంతుందో వారి ఆత్మ పరిశీలన వారే చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అయినా అటువంటి వారిని కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏమీ అనదు. గత ప్రభుత్వంలో లాగా నా మీద వ్యతిరేకమైన వార్తలు రాశావు కాబట్టి నీ మీద చర్యలు తీసుకుంటామనో కేసులు పెడతామనో ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి ఆనాడు మీడియా మిత్రులు ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే ఆ ఇబ్బందులు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదు. ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమంలో ఈ మీడియా మిత్రులంతా వార్తలు రాయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిజమే రాయమని చెప్తున్నాను. నిజమే రాయమంటున్నాను. తప్పు మా సైడ్ ఉన్నా, అటు ప్రతిపక్షం సైడ్ ఉన్నా, తప్పు ఎవరిదైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో మీరు పెద్దన్న పాత్ర పోషించాలని మీడియా సోదరులు ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు, ఇక వాళ్ళకి ఇచ్చే కార్డ్స్ విషయం ఉంది. తప్పకుండా అర్హులైన వాళ్ళందరికీ కార్డు ఈ ప్రభుత్వం గతంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా అది వ్యాలిడేషన్ అయిపోయిందని దాన్ని మళ్లీ ఎక్స్టెన్షన్ చేశాం. అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం కార్డు ఇవ్వడంలో దాంట్లో కూడా వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఆ ప్రభుత్వం మాటలు చెప్పింది. ఆ ప్రభుత్వం చెప్పిన మాటలతో పాటు మంచి ఉంటే ఇంకా కొన్ని కలిపి ఈ ప్రభుత్వం చేతలు చేయడానికి సిద్ధంగా ఉంది అని ఈ వేదిక ద్వారా ఈ పాలవంత మీడియా మిత్రులకే కాదు, మీ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.